అందరికీ నమస్కారం అండి. నేను మీ పల్లెటూరు సీను. పల్లెటూరి వారి మాట పాట అన్నటువంటి శీర్షికన ఈరోజు పాట అండి. ఏంటి ఆ పాట? సంధ్యాకాలపు పాట. మన సంస్కృతికి సంబంధించినటువంటి పాట. నిన్నటి రోజున మన సంస్కృతి తెగ హీనంగా, బహుఘోరంగా నూతన సంవత్సరం రోజున ప్రారంభంలోనే దిగజారిపోతోంది. తాగుబోతు ఆటలతో, తిరుగుబోతు ఆటలతో, అర్ధరాత్రి నడి వీధుల్లో తిరుగుతూ మన సంస్కృతిని పెడదారిన పడుతూ ఉండేలా మనం చేస్తున్నాము. అలాంటి దాని గురించి ఈరోజు ఒక పాట అండి. మన సంస్కృతి తెగహీనంగా, బహుఘోరంగా దిగజారిపోతోంది, యోచించమంటోంది. మన సంస్కృతి తెగహీనంగా, బహుఘోరంగా దిగజారిపోతోంది, యోచించమంటోంది. ఆడకూతురు ప్రాణము కన్నా శీలానికి విలువిచ్చే దేశం. చలనచిత్రాలలో స్త్రీలు చిత్రంగా వేస్తున్న వేషం. మోకాళ్ళకు పైన మిడ్డి మోడల్ అంటూ వేస్తున్నారు. ఉల్లిపోర చీర వల్లంతా కనపడే జాకెట్లే ఫ్యాషనే. నాడు విదేశీ వస్త్రాన్ని వద్దన్న దేశం మళ్ళీ ఇమ్మని మొండికేసే. ఇక కోకలు రవికలు కట్టకుండానే చెడ్డీలు సరిపోవును. మన సంస్కృతి తెగహీనంగా, బహుఘోరంగా దిగజారిపోతోంది, యోచించమంటోంది. ఆడకూతురు ప్రాణము కన్నా శీలానికి విలువిచ్చే దేశం. అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిచి వస్తే అసలైన స్వాతంత్రమని అన్నాడు ఆనాడు గాంధీ. నడవడానికి ఆడోళ్ళేరి కడుపులోనే చంపుతున్నారే. ముక్కు పచ్చలారని పిల్లల్ని కూడా సొమ్ము కోసం మమ్ముడాయే. ఇక త్యాగాలు ఎడువాయో, స్వాతంత్రం ఏమాయో, ఆడబతుకులు హీనమాయే. ఇప్పుడు గాంధీజీ మళ్ళీ దేశానికి వస్తే నాది కాదని వెళ్తాడు, ఒక్క క్షణమైనా ఉండనంటాడు. మన సంస్కృతి తెగహీనంగా, బహుఘోరంగా దిగజారిపోతోంది, యోచించమంటోంది. హైటెక్ కంప్యూటర్ అంటూ పొరుగు దేశము ప్రాసీజరెట్టి అప్పు చేసి పప్పు కూడంటూ ఈ దేశాన్ని తాకట్టు పెట్టి తల్లడిల్లే రైతుల కోస తట్టదాయే ఈ పాలకులకు. కరెంటు లేక, కాల్వలు రాక పంటలన్నీ ఎండిపాయే. నడు వ్యవసాయ రంగంలో ముందున్న దేశం వెనకబడి ఎదురు చూసే. ఇక కష్టపడకుండానే కడుపులోకి కూడా కంప్యూటరే పెట్టునంట.